సాక్షి అధినేత వైఎస్ భారతిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి మహిళలకు తక్షణమే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ దర్శి నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా దర్శి పురపాలకుల సంఘంలో మహిళల ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శన కురిచేడు రోడ్డులో ఉన్న ఎన్టీఆర్ పల్లె పార్కు నుండి బయలుదేరి గడియార స్తంభం సెంటర్ వరకు సాగింది. మనం చూస్తే సాక్షి ఛానల్లో మొన్న జరిగిన డిబేట్లో జర్నలిస్ట్ అయిన కొమ్మినేని శ్రీనివాసరావు గారు రెచ్చగొట్టిన ప్రశ్నలతో వైసీపీ నేత లేదా అనలిస్ట్ అయిన కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు చాలా సిగ్గుచేటు. అమ్మల అమరావతిని వేశ్యల రాజధాని అన్నారు. మహిళలను కించపరుస్తూ ప్రజలు సిగ్గుపడేలాగా, మహిళలు బాధపడేలాగా వాళ్ళు చేసిన వ్యాఖ్యల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. మేమంతా మహిళలమందరం ఇట్లాంటి మాటల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. భారతిరెడ్డి గారు సాక్షి ఛానల్లో జరిగిన డిబేట్ మీద కానీ ఇప్పుడు ఇంకా కూడా అలాంటి డిబేట్లు, అలాంటి వ్యాఖ్యల్ని సమర్థిస్తున్న వాళ్ళని కానీ ఖండించకపోవడం వాళ్ళకి మహిళల మీద ఎంత చులకన భావన ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఒక మహిళగా, ఒక డాక్టర్గా నేను ఎంతో మంది మహిళల అమ్మతనాన్ని ప్రత్యక్షంగా చూశాను. ఇలాంటి దిగజారుడు మాటలు, ఇలాంటి నీచపు మాటలు మాట్లాడి మీరు సమాజాన్ని ఎటువైపు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? చదువుకున్న వారు, పెద్దవాళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడితే మిమ్మల్ని చూసి నేర్చుకునే వాళ్ళు ఏం నేర్చుకుంటారు? మనం గత 5 ఏళ్లు చూస్తే రాజధాని లేని రాష్ట్రంగా నవ్వుల పాలయ్యాము. రాజధాని నిర్మాణం కోసం ఎంతో మంది రైతులు, మహిళలు వాళ్ళ పిల్లలకి ఇవ్వాల్సిన భూములు కూడా మన రాష్ట్రం కోసం త్యాగం చేసి 36,000 ఎకరాలు ఇచ్చి ముందుకొస్తే అలాంటి వాళ్ళని ఇంత నీచంగా మాట్లాడటం ఎంతవరకు? మేమందరం చూస్తే ఇట్లాంటి మాటలు ఊరుకోము.